వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదని వాలంటీర్ల ముసుగులో రాజకీయం చేసేవారికి వ్యతిరేకమని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మార్కెట్ ఏరియా నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యానందరావు మాట్లాడారు. లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని నెట్టేసిన జగన్ ప్రభుత్వం ప్రజలపై పెను భారం మోపారని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి ఆర్థిక సంవత్సర ప్రారంభంలోనే త్వరలోనే దిగిపోయే జగన్ ప్రభుత్వం 4,000 కోట్ల అప్పు చేసిందని తెలిపారు. ఖజానా ఖాళీ అయిపోవడంతో పెన్షన్లు ఇవ్వలేక అనే పాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మీదకు నెట్టేస్తున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే టీచర్లను మద్యం దుకాణాల వద్ద విధులు, అలాగే సినిమా హాల్ వద్ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు విధులు వేసిన జగన్ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడంలో ఉపయోగించుకోలేకపోతుందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల మరియు గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. సినిమా టికెట్లు అమ్మడానికి కూడా రెవెన్యూ ఉద్యోగులు పెట్టుకున్నారు. వీఆర్ఓని పెట్టి సినిమా టికెట్లు అమ్మించింది ఈ చేతకాని ప్రభుత్వం. మద్యం షాపుల దగ్గర టీచర్లు పెట్టి మద్యం షాపుల దుకాణాల దగ్గర క్యూ లైన్లకి పిల్లలకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని ఆ రోజున ఉపయోగించుకోవడం జరిగింది. ఇటువంటి ఈ ప్రభుత్వం ఈనాడు వృద్ధులకి, మరి దివ్యాంగులకి, వితంతువులకి, పెద్ద వయసు వారికి అందించే పెన్షన్ల విషయంలో ఎంత ప్రభుత్వ సిబ్బంది ఉన్నా కూడా ఈ విధంగా వ్యవహరించడం 100కు 100 పాళ్ళు ఇది రాజకీయ క్రీడ. మరి పక్క రాష్ట్రాల్లో ఇప్పటికీ పెన్షన్లు అందించే కార్యక్రమం వాలంటీర్లు లేకుండానే జరుగుతూ ఉంది. కేవలం ఒక 2 నెలల పాటు మీరు పెన్షనర్స్కి ఎన్నికలు ముగిసే వరకు కూడా వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇవ్వలేకుండా ఉన్నారంటే ఇది మీ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పెన్షన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలకు పెంచి అందరికీ అందివ్వడం జరుగుతుంది. పెన్షన్ 4,000 రూపాయలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తారు. అది కూడా వాలంటీర్లు ఏ విధంగా ఈనాడు అందిస్తూ ఉన్నారో ఆ వాలంటీర్ సిస్టమ్ ద్వారానే ఇంటింటికి కూడా పెన్షన్ పంపించడం జరుగుతుంది. బీసీ వర్గాల వరకు అయితే 50 సంవత్సరాల వయసు ఉన్న వారి దాటిన వారందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అందివ్వడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం రాజకీయ క్రీడ మాని మరి యొక్క పెన్షన్దారులు ఇబ్బందులు పెట్టకుండా వ్యవహరించాలని హితవు పలుకుతూ ఉన్నారు.